వెల్కమ్ టు పోలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. వృశ్చిక రాశి వారిపై శని భగవానుడి వక్రదృష్టి ప్రభావం ఉన్నప్పుడు ఆ జాతకుల జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, వృశ్చిక రాశి వారిపై శని భగవానుడి వక్రదృష్టి ప్రభావం ఉన్నప్పుడు వారి జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, వివరించండి గురువుగారు. ఖచ్చితంగా అండి. ఇది వృశ్చిక రాశి వారికి శని భగవాన్ అశుభ దృష్టి. అంటే ఇక్కడ జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా శని భగవానుడు మీనరాశిలోనే సంచరిస్తూ నక్షత్ర మార్పు మాత్రమే చెందుతున్నాడు. అక్కడే మనకి ఈ యొక్క శని భగవాన్ యొక్క వక్ర దృష్టి అంటారు. అంటే నడుస్తూ నడుస్తూ వెనక్కి తిరగడం అనమాట. దీనికి వక్ర దృష్టి అదే రాశిలో ఉంటూనే ఉంటారు. ఈ నక్షత్ర మార్పు చంద్రంలో ఈ వక్ర దృష్టి అనేది ప్రతి రాశి వారి పైన ప్రభావితం అయితే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క రాశి వారి పైన ఒక్కొక్కలా ఉంటుంది. అయితే ఇక్కడ వృశ్చిక రాశి వారికి ఏమిటంటే కనుక ఇటీవల గత 4.5 సంవత్సరాలుగా కనుక వీరిని చూసినట్టయితే కనుక చేసే ప్రతి పని కూడా నష్టపోవటం, శని భగవాని వల్ల అనుకున్న పనులు ముందుకెళ్ళకపోవటం, ఎక్కడేసిన గొంగుడు అక్కడే ఉండిపోవటం, ఏది చేద్దామన్నా కూడా ముందుకు రాదు. అందరు సహాయం చేసినట్టే ఉంటారు, ఎవరు చేసేటువంటి పరిస్థితి ఉండదు. అంతా ఈరోజు చేస్తామంటారు, అంతే అయిపోతూ ఉండదు. పోనీ ఇంకొకరు ఎవరైనా ఉండి సహాయం చేస్తున్నా కూడా వీరికి ఉన్నటువంటి అవసరానికి అంత సహాయం అందదు. ఇప్పుడు 10 రూపాయలు అవసరం ఉంటే రూపాయి చేస్తే అది ఏ మూలకు కబుర్ అవుతుంది? ఎండాకాలంలో వర్షం పడ్డట్టే ఉంటుంది. కాబట్టి వీరి యొక్క అవసరం ఏంటంటే మించిపోయి ఉన్నారు ప్రజెంట్. ఇప్పుడు దాదాపుగా 30-40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి అయితే ఎక్కువగా వారి ఉన్నటువంటి అవసరాలు ఎక్కువైపోయినాయి. ఎవరు తీర్చలేనటువంటి అవసరాలు అయిపోయినాయి అవి. దానికి ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. కాబట్టి వీరికి వీరే వనరులు వస్తున్నాయి. శని భగవానుడి మంచి దృష్టిలో ఉండడం వల్ల వనరులు వస్తున్నాయి. కాకపోతే అవి బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది. దేనికి ఉపయోగం ఎక్కడ పోతుంది? అదొకటి వీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే వక్ర దృష్టితో మళ్ళీ మారాడు. వక్ర దృష్టితో మారడం ద్వారా ఈ 5 మాసాలు కూడా డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా మరొకటి ఏంటంటే కర్కాటక రాశిలో 12వ తారీఖు ఆగస్టు మాసంలో ఏర్పడేటువంటి సంపూర్ణ సూర్యగ్రహం. దీని వలన కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కొంతమేర ఇబ్బంది అయితే ఉంటుంది. ఇక గ్రహణానికి సంబంధించిన ఇబ్బంది అయితే కనుక బంధుమిత్రుల నుంచి ఏదైనా మాట మంచి పట్టింపు రావటము, బంధుమిత్రులు ఏదైనా చీలికలు రావటము, బంధుమిత్రులు మీరు ఇలానే ఉండండి ఇదని చెప్పేసి ఆస్తులు తగాదాలు రావటం కానివ్వండి, ఒక నిర్ధారణకి రావడం అనేది కొంత బాధ కలిగినటువంటి విషయం అయినప్పటికీ కూడా ఒక నిర్ధారణ అనేది ఎప్పటి నుంచో నలిగిపోతున్నటువంటి విషయాలకి ఒక నిర్ధారణ అనేది లభ్యపడుతుంది. ఇక గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు ఏమిటంటే గోధుమలు, జొన్నలు, రాగులు, సజ్జలు, బియ్యము, కొర్రలు, ఇవన్నీ కూడా ఒక్కొక్క వస్తువు హాఫ్ కిలో 500 గ్రాముల చొప్పున తీసుకుంటే 6 కిలోల పావు అవుతాయి. ఇవన్నీ కూడా నల్ల నువ్వులు కూడా 1/4 కిలో తీసుకోవాలి. కాబట్టి 6 కిలోల పావు అవుతాయి. ఇవన్నీ కూడా ఎక్కడైనా పారేడు నీటిలో కానీ పొదలగొని చెట్లలో కానీ వేసేలాగా, లేదా బ్రాహ్మణుతో మీరు దానం తీసుకుంటే ఇచ్చేలాగా, లేదంటే నవగ్రహాల మీద అభిషేకం చేసుకోవచ్చు శనివారం లేదా మంగళవారం రోజున. అప్పుడు గ్రహాలకు సంబంధించినటువంటి గ్రహణం ఏదైతే ఉందో ఈ గ్రహణానికి సంబంధించిన ఇన్ఫాక్ట్ వీరిపైన లేకుండా ఉంటుంది. ఇక ఈ శని భగవాన్ యొక్క అశుభ దృష్టి అయితే మాత్రం 5 మాసాలు తప్పదు. ఎప్పుడో చేసిన అప్పు మీద పట్టడం కానీ, ఎక్కడో జరిగిన గొడవలు వాళ్ళందరూ రావడం కానీ, ఈ 4 మాసాలు కూడా ఇలానే చికాకులు ఉంటా ఉంటాయి. ఒక పక్కన బాగుపడేందుకు వనరులు వచ్చినా మన అవసరం తీరేంత వనరు అయితే రాదు. ఈ అవసరం తీరాలి అంటే కొంచెం కష్టపడాల్సిందే. అంటే ఒకరు చేసే సహాయం సరిపోదు, ఒక 10 మంది చేసే సహాయం అంత అవసరం ఉంది. ఆ 10 మందిని కూడపరుచుకోవడం ఒకటే మన అవసరం ఉంది. ఎక్కడైనా ఇంకొకరు ఏదైనా రియల్ ఎస్టేట్ కానీ ఇంకేదైనా సంస్థలు పెట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పెట్టి ఉంటే కనుక వారికి ఐపీ పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ అవసరానుసారంగా ఆ సిచ్యువేషన్లో అంటే ఆ చివరి క్షణంలో అయితే మాత్రం వీరికి ఎప్పుడూ కూడా గుర్తుండేది, ఎప్పుడూ కూడా ఆరాధనగా కొలిసేది, ఎప్పుడూ కూడా ఎవరినైతే కొలిస్తే వీరికి పని అవుతుందో వారే ఆంజనేయ స్వామి. వీరికి నక్షత్ర దైవం కాదు, రాశికి అధిపతిగా ఉంటారు ఆంజనేయ స్వామి వృశ్చిక రాశి వారికి. అందుకని ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణ చేయడం కానీ, ఆంజనేయ స్వామి వారికి దండకం చదవడం కానీ, ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీస పఠించడం కానీ, వినడం కానీ, తరించడం కానీ, అలానే హనుమాన్ మందిరంలో మనం 11 ప్రదక్షిణాలు చేసుకుంటూ హనుమాన్ సింధూరంకు స్వామివారికి దానం ఇవ్వడం, అలానే హనుమాన్ మందిరంలో నువ్వుల నూనె దానం ఇవ్వడం, హనుమాన్ మందిరంలో ఇలాచీలు, లవంగాలు లాంటి దానం ఇవ్వటం లాంటివి చేస్తే మనకి అన్ని రకాలుగా సానుకూల పడుతూ ఆ ఒక శని భగవాని వక్ర దృష్టి అనేది మలుచుకొని మనకి రావాల్సిన వనరులు ఏవైతే ఉన్నాయో త్వరగా వస్తూ, నిరుద్యోగులు కూడా ఉద్యోగం వస్తూ, వ్యాపారస్తులకు కూడా
కొన్ని రకాల వనరులు అనేది లభ్యపడుతూ అవకాశాలు కూడా మెండుగా వచ్చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఏ భగవానుడికైనా పూజించినా, పూజించకపోయినా వీరు ఓన్లీ ఆంజనేయ స్వామి వారిని తలుచుకున్నా, ఆరాధించినా, పూజించినా, సుందరకాండ పఠించినా కూడా వీరికి ఆరాధ్యంగా ఉంటూ వీరికి ఉన్నటువంటి అవసరాలను సైతం కూడా ధైర్యాన్ని నింపేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరిపైన శత్రువులు వచ్చినా కూడా ఆంజనేయ స్వామి వారు కాపాడుకునేటువంటి ఇది ఉంటుంది, కవచం ఉంటుంది. అలానే వీరు ఎక్కడైనా సమీపంలో నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, కాలువలు అట్లాంటివి ఏమైనా ఉంటే అక్కడ జొన్నలు 1 కిలో, గోధుమలు 1 కిలో, బియ్యం 1 కిలో, నల్ల మినుములు, నల్ల నువ్వులు 2 కలిపి 1 కిలో తీసుకొని అక్కడ నదిలో పోసుకొని స్నానం ఆచరించాలి. అప్పుడు శని భగవాని అశుభ దృష్టి కొంతమేర తగ్గుతూ ఉంటుంది. ఒక 6గురికైనా, 7గురికైనా మాసంలో ఒకసారి ఒక డజన్ అరటిపళ్ళు తీసుకొని అక్కడ వారికి పంచిపెట్టి ఉండాలి. ఆలయాల్లో ఉండేటువంటి అడుక్కునే వారికైనా, ఆలయాల ముందు ఉంటుంటారు. అడుక్కునే వారికైనా, ఎక్కడైనా రోడ్ల మీదకెళ్ళే చంటి పిల్లలకైనా, అక్కడ వారికైనా సరే ఏం దిష్టి లాంటివి ఏం తీయకూడదు. వీరి చేతి నుంచి పంచిపెడుతూ ఉండాలి. అంటే విద్యాదానం, బుద్ధిదానం అంటారు కదా, అలాగా అన్నదానం అంటారు, వాటర్ దానం అంటారు. అలాగనే వీరికి అరటిపళ్ళు దానం చేస్తూ ఉండాలి. అప్పుడు శని భగవాన్ అశుభ దృష్టి అనేది కొంతమేర వీరికి తగ్గుతూ ఉంటుంది. ఏదైనా ఈ ఒక 2 మాసాలైతే వీరికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. పాత విషయాలు కావచ్చు, పాత గొడవలు కావచ్చు, భార్యాభర్తల విషయాలు, కొట్లాడుకోవటాలు ఇవన్నీ కూడా ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి. ఇక అక్టోబర్, నవంబర్, డిసెంబర్ మాసాలైతే కొంచెం సెటిల్‌గా కూర్చొని మాట్లాడుకునేటువంటి సమయం వస్తుంది. పరిస్థితులు ఎట్లున్నా కూడా వీరు దాటిపోవు. కానీ 2 మాసాలు కొంచెం మెలకువగా ఉంటూ ఉండాలి. ఆచితూచి ఉంటూ ఉండాలి. అలానే వీరికి ఆరోగ్యం కూడా కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ, స్టమక్ రిలేటెడ్ సమస్యలు కానీ కనబడుతున్నాయి. బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్స్ లాంటివి, అలానే స్కిన్ సంబంధించిన ప్రాబ్లమ్స్, కాళ్ళు చేతులు గుంజడం లాంటివి అవి కనపడుతున్నాయి. మరొకటి ఇంకా ఇన్ని పోగా వీరికి శత్రువులు ఎక్కడో బయట ఉండరు. వీరి బంధుమిత్రుల్లోనే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి శత్రుత్వం ఎక్కువ ఉంటుంది. వీటిని మన అని చెప్పేసి మన ఎత్తుని చేపెట్టేటువంటి పరిస్థితిలో ఉంటారనమాట. కాబట్టి వారికి ఏదన్నా ఈ జాతక ప్రకారంగా కాకుండా ఏదైనా సరే ఎప్పుడో నరదిష్టి ద్వారానో లేకపోతే వారిపైన ఏదైనా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, భాగల్ముఖి, భానుమతి, యక్షిణి, స్పిరిట్ లాంటి ఏదైనా చేయించి వదిలివేస్తారు చాలామందికి. వృశ్చిక రాశిలో 75% కూడా నక్షత్ర ప్రకారంగా, దశల ప్రకారంగా, గ్రహాల ప్రకారంగా, గోచార ప్రకారంగా బాధపడిన వాళ్ళు లేరు. ఇలాగా మంచితనంతో పోయి మాట మీద నిలబడతారు వీళ్ళు ఎక్కువగా. మంచితనంతో పోయి వీరికి అవ్వకపోయినా కూడా అప్పు తీసుకొచ్చి మా మాట నిలబెట్టుకునే పరిస్థితి ఉంది అనమాట. ఎవరైనా ఏదైనా బాధ్యత ఇస్తే ఆ బాధ్యత కోసం వీరు ఎక్కడ దాకా వెళ్తారు. వీరు నమ్మదగినటువంటి వ్యక్తులు. కాబట్టి ఇలాంటి వారిపైన ఏదైనా ఇలాంటి చెడు క్రియలు జరిగే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. కాబట్టి జాతక ప్రకారంగా చూసుకోకుండా వారిపైన పనులు అవ్వట్లేదని కానీ, వారిపైన ఏదైనా అనిపిస్తున్నా కూడా ఖచ్చితంగా కూడా వారిపైన ఏదైనా జరిగి ఉండొచ్చు. అలాంటి వారికి ఏదైనా సిమ్టమ్ కనిపిస్తే వారికి ఆకలి ఇవ్వకపోవటం, నిద్ర పట్టకపోవటం, ఆందోళన, చిరాకు, ఒంటరైపోవటము, ఇంకా అనేక రకాల సమస్యలు వస్తాయి దీంతో. అలాంటివి ఏమైనా కనిపిస్తే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే వారికి ఉన్న సమస్య పరిష్కార మార్గం అయితే సూచించేందుకు అవకాశం ఉంటుంది. సరే గురుగారు, వృశ్చిక రాశి వారు శని భగవానుడి వక్రదృష్టి ప్రభావం నుండి ఆ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.